రాజాధిరాజాయ ప్రసన్న సాహినే నమో వయం వైశ్రవణాయ. అష్టోత్తరం చేయించండి. అయ్యా నామధేయం. జడ్జి గారు వస్తున్నారు, తప్పకుండా తప్పకుండా. జడ్జి గారు వస్తున్నారు, తప్పకుండా తప్పకుండా. నమస్కారమ్మా. నమస్కారం. కాసేపాడు సార్, జడ్జి గారు వచ్చారు. ఆగండి, ఇది దేవాలయం. దేవుడి ముందు జడ్జి గారికో రూలు, మామూలు మనిషికో రూలు ఉండదు. ముందు నా అర్చన జరగాలి. రూల్ లేని మాట నిజమే సార్, కానీ పెద్దవారు వచ్చారు. ముందు నా అర్చన జరిగి తీరాలి. పూజారి గారు మరేం పర్వాలేదు, ముందు వారి అర్చనే కానివ్వండి. అలాగేనమ్మా. అయ్యా, ఇద్దరు అర్చనలు ఒకేసారి జరిపిస్తాను. ఇలా ఇవ్వండి. కోపగించుకుంటే ఎలా బాబు? ఇలా తెమ్మా. ఇలా. ఇవాళ మా అబ్బాయి పుట్టినరోజు. పేరు శ్యామ్. అతని పేరు అర్చన చేయించండి. అలాగే బాబు. అమ్మా తమరు? ఇవాళ మా అబ్బాయి పుట్టినరోజు అండి, అతని పేరు మీరు జరిపించండి. చిరంజీవి నామధేయం? శ్యామ్ కుమార్. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. సారీ డాడ్, కొంచెం ఆలస్యం అయిపోయింది. అమ్మా, కళ్ళు మూసుకుని దేవుడికి దండం పెట్టుకో. పూజారి గారు, వీడే మా అబ్బాయి శ్యామ్. అయ్యా, ముందు హారతి వాడికి. అలాగే తీసుకోండి సార్, తీసుకోండి. అమ్మా, హారతి తీసుకోండి. డాడీ, మీరు వెళ్తానండి, నేను ఇప్పుడు వచ్చేస్తాను. ఏం లేదు డాడీ, కొంచెం కొంచెం సంజయ్ దగ్గరతో మాట్లాడేస్తాను. ఏమిటో ఆవిడతో నువ్వు మాట్లాడేది? అదే డాడీ, ఆ విషయం లేదు, ఆ విషయం తెలుసుకుని వస్తాను. డాడీ ప్లీజ్, ఇప్పుడే వచ్చేస్తానన్నా కదా. సరే, నువ్వు నీ పిడివాదం త్వరగా వచ్చాయి. అమ్మా, నన్ను మీ ఇంటికి రావద్దున్నారు సరే, ఇవాళ నా పుట్టినరోజు. నన్ను మనసారా ఆశీర్వదించండి. దీర్ఘాయుష్మాన్ భవ. బాబు, మా ఇంటికి రావద్దన్నానని బాధపడుతున్నావా? బాధపడకుండా ఎలా ఉండగలమ్మా? బాబు, నిన్ను చూసినా బాధే కలుగుతుంది, చూడకపోయినా బాధే మిగులుతుంది. పోనీ రోజు నన్ను చూస్తూ కనీసం నా బాధనే తొలగించవచ్చు. అలాగే బాబు, నీ ఇష్టం. అంటే ఇదివరకు వచ్చినట్టు రోజు నేను మీ ఇంటికి రావచ్చా? తప్పకుండా. విష్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత కలుద్దాం. ఓకే. హలో, శ్యామ్ హియర్. మిస్టర్ శ్యామ్, నీకొక ప్రేయస్ ఉంది కదూ? ఆమెను మేము కిడ్నాప్ చేశాం. మేము చెప్పినట్టు చెయ్యాలి, లేదా నీ ప్రేయస్ ప్రాణాలు గల్లంతైపోతాయి. ఎవరు మీరు మాట్లాడేది? నువ్వు మాట్లాడకుండా గాంధీ పార్క్ రావాలి. నువ్వొక్కడవే రావాలి. రివాల్వర్ తెచ్చినా, పోలీసులు వెంట వచ్చినా నీ ప్రేయస్ రాణి ప్రాణాలు నీకు దక్కవు. ఓకే, త్వరగా రావాలి. అలాగే, ఇప్పుడే వస్తున్నాను. తొందరపడి మీరు ఆమెను ఏం చేయొద్దు. పదండి. మోటార్ సైకిల్ దిగి స్టాండ్ వేయి. 10 అడుగులు ముందుకు నడు. తల మీద చేతులు పెట్టుకో. కళ్ళు మూసుకొని నోరు తెరు. నోరెందుకు? చెప్పింది చెయ్యి. అలాగే. హ్యాపీ బర్త్డే టు యూ. నాట్ గుడ్. అవును, ఈ మొత్తం మనకి నడవడి చేయాలా? ఈ బుజ్జిబాబు గారు ఈ రోజే పుట్టారుగా? సరిగ్గా 1 గంటే. అయితే పాలపేక తెప్పించమంటారా? పాలపిక్ కాదు. మరి అంటే చెప్తాను, పాలపిక్ కాదు. నిన్ను ప్రేమించాక ఇప్పటికీ 3 పుట్టినరోజులు గడిచిపోయినాయి. 3ఏనా? 30 అనుకున్నానే. చాలే, ఇలా నీళ్లు నవ్వులావంటే నేను ముసల్దాన్ని అయిపోతాను. దట్స్ ఫైన్.
నేను మీతో పాటు ముసలాన్ని అవుతాను. ఇప్పుడు ఇద్దరు హ్యాపీ ఓల్డ్ రొమాన్స్, డ్యూయెట్లు, ట్రిప్లెట్లు, ఆమ్లెట్లు. జోక్ కాదు, ఇంకా నేను వెయిట్ చేయలేను. లైఫ్ బోర్ కొడుతుంది. మీ నాన్నతో నా గురించి ఎప్పుడు చెప్తావు? చెప్పొచ్చు, కానీ మా ఫాదరు కొంచెం చేదస్తం మనిషి, ఎప్పుడు చిరుబుర్లాడుతూ ఉంటాడు. అసలు ఆయనకు ప్రేమ అంటే ఏంటో తెలుసో తెలీదు, తెలిసినా ఆయన ఒప్పుకుంటాడో లేదు, అదే కొంచెం భయంగా ఉన్నది. మరెలా? మరి కొంచెం టైం ఇవ్వు. మా ఫాదర్ మంచి మూడ్లో ఉండగా చూసి, డాడీ డాడీ నేను ప్రతి యంగ్ గర్ల్ని ప్రేమించాను, మరి ప్రేమించాను కాబట్టి పెళ్లి చేసుకోవాలి కదా, పెళ్లి చేసుకోవాలంటే మీరు ఒప్పుకోవాలి కదా, మరి మీరు ఒప్పుకుంటే కదా అప్పుడు మీ ఓల్డ్ చేదస్త ఫాదర్ ఏమంటాడో తెలుసా? నోరు మీరా ఇడియట్, ప్రేమ గేమ అన్నామంటే నీ కాళ్ళు విరగొట్టేస్తాను జాగ్రత్త అంటాడు. నాకు తెలుసు డాడీ, మీరు కాళ్ళే కాదు చేతులు కూడా విరగొట్టేస్తారు. డాడీ సారీ రాణి, మా డాడీ. ఎరా నేను చేదస్త ముసలోడ్నే, ప్రేమల గురించి నాకేమీ తెలియదా? గుడ్డొచ్చి పిల్లని ఎక్కిరిచ్చిందని కాదండి. ఈ అమ్మాయి యూ షట్ అప్. ఇట్రా అమ్మాయి. నీ పేరు? రాణి. ఏ దేశానికి? రాధారాణి. నీ వయసు? 18. 19 కదా? ఏం చదువుతున్నావు? బిఏ. పాస్ అవుతావా? ఎక్కడ ఉంటున్నావు? 14 గాంధీనగర్. 14 గాంధీనగర్. నమస్కారం. నమస్తే. తమరు మీ అయ్యగారు ఉన్నారా? పైన పిలుస్తాను, కూర్చోండి. హలో శేఖర్. నువ్వు ఆశ్చర్యపడతావని నాకు తెలుసు శేఖర్. మన ఇద్దరి దారులు ఒకటి కాకపోయినా మన పిల్లల మనసులు ఒకటయ్యాయి. ఐఎమ్ వెరీ హ్యాపీ. బట్ ఐఎమ్ నాట్ హ్యాపీ. ఈ పెళ్లి జరగదు. ఎందుకని? ఎందుకేమి? నువ్వు ఒక దొంగవి, సంస్కారహీనుడివి, స్మగ్లర్. అలాంటి వాడి కూతురు నా కోడలు కావటం ఇట్స్ ఇంపాసిబుల్. నా కొడుకు ఒక బాధ్యత గల పోలీస్ ఆఫీసర్. శేఖర్ ఆవేశపడకు. నేను ఎన్ని తప్పులైనా చేయొచ్చు, ఎన్ని పాపాలైనా చేయొచ్చు, కానీ నా కూతురు ఉత్తమరాలు. వాళ్ళిద్దరూ మనసారా ప్రేమించుకున్నారు. నా మీద ఉన్న అసహ్యంతో నువ్వు ఈ పెళ్లికి కాదనకు. నా అన్నీ తెలిసి సంబంధానికి నేను ఒప్పుకోను. గుడ్ బై. ఆగో, నిన్ను చంపైనా సరే నా కూతురి పెళ్లి నీ కొడుకుతో జరిపి తీరుతాను. ఏ బెదిరిస్తున్నావా? కాల్చు కాల్చు. స్టూపిడ్ ఫెలో. శేఖర్ నా మాట అయిన హలో హలో, పోలీస్ స్టేషన్. అంకుల్ ఎందుకు ఈ పని చేశారు? మా డాడీని ఎందుకు చెప్పారు? ఆయన మీకే అపకారం చేశారు అంకుల్. డాడీ 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 డాడీ. ఏమిటండి? ఎలా జరిగింది? ఎవరు చేశారు ఈ హత్య? నేనే ఈ హత్య చేశాను. ఐ కాంట్ బిలీవ్. నేను నమ్మను. ప్లీజ్ అరెస్ట్ మీ. స్టేట్ వర్సెస్ సిహెచ్ శేఖర్. సిహెచ్ శేఖర్, సిహెచ్ శేఖర్, సిహెచ్ శేఖర్.
ఈ నెల 16వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకి ఎస్ నిరంజన్ అనే వ్యక్తిని ముద్దాయి సిహెచ్ శేఖర్ రివాల్వర్ తో కాల్చి చంపినట్లు ప్రాసిక్యూషన్ వారి అభియోగం. దేవుని మీద ప్రమాణం చేసి దేవుని మీద ప్రమాణం చేసి నిజమే చెప్తాను, నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. అబద్ధం చెప్పను. ముద్దాయి నేరాన్ని ఒప్పుకుంటున్నాడా? ఒప్పుకుంటున్నా. ఆ హత్య చేసింది నేనే. లేదు. ఎందుకు ఈ పని చేశారు? ఆ నిరంజన్ నేను ఒకప్పుడు క్లాస్మేట్స్. అతని కూతురు నా కొడుకు ప్రేమించుకోవడం జరిగింది. పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నాను. నా సమ్మతిని కూడా ఇచ్చాను. కానీ నిరంజన్ పాత కక్షలు దృష్టిలో పెట్టుకుని ఈ పెళ్లికి అంగీకరించలేదు. వాళ్ళ తరఫున నేను కోరాను. ఈ పెళ్లి చేయమని ప్రాధాయపడ్డాను. కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడాను. కానీ అతను అంగీకరించలేదు. చివరకు విసిగి వేసారి నేనే ఈ హత్య చేశాను. డాక్టర్ ఫోన్ చేయండి. మా డాడీ ఈ హత్య చేసి అంటే నేను నమ్మలేకుండా ఉన్నాను. ఆయన ఎవరికి ఏనాడు ఏ అపకారం తలపెట్టే మనిషి కాదు. ఆయన గురించి మీకు సరిగ్గా తెలియదమ్మా. నాకు తెలుసు బాబు, మీ డాడీ గురించి నాకు బాగా తెలుసు. కానీ ఈ హత్య ఆయనే చేసినట్టు ఒప్పుకుంటున్నారే, ఇందులో ఏదో రహస్యం ఉంది. ఎవరి కోసం, దేనికోసం తను ఈ నేరాన్ని నెత్తి మీద వేసుకుంటున్నారు? ఆ రహస్యం ఏమిటో నేను తెలుసుకుంటాను.